ప్రధానంగా కూడా మేషరాశి వారి విషయానికి వస్తే ఈ సెప్టెంబర్ 7వ తారీఖున సంభవించబోతున్నటువంటి ఈ చంద్రగ్రహణ ప్రభావం వల్ల ఆదాయం కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. ప్రధానంగా కూడా చేస్తున్న పని మీద శ్రద్ధ బాగా కూడా తగ్గిపోతుంది. కొంత ఏం చేద్దాంలే, ఎందుకు చేస్తాంలే అనే వైపుగా వీరి యొక్క ఆలోచన విధానం ఉంటుంది. దీని ప్రభావం వారి వృత్తి ఉద్యోగాల మీద పడుతుంది. కాబట్టి చేస్తున్న పని పట్ల శ్రద్ధ లేకపోవడం మంచిది కాదు. కాబట్టి శ్రద్ధగా చేయడం చాలా మంచిదని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ సంబంధ బాంధవ్యాల విషయంలో మేషరాశి వారు ఎంత గట్టిగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఏదో ఒక రకమైన చికాకులు ఈ రిలేషన్షిప్ విషయంలో వీరికి ఏర్పడుతూ ఉంటుంది అని చెప్పొచ్చు. దీనివల్ల ఏమైపోతుందంటే మానసిక అశాంతి వీరికి అధికమవుతుంది అని చెప్పొచ్చు. అనవసరంగా నూతన బాధ్యతలు ఏవి కూడా స్వీకరించే ప్రయత్నం చేయకపోవడమే ఈ రాశి వారికి చాలా మంచిది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ గ్రహణ ప్రభావం వీరికి అంత మంచిది కాదు. కాబట్టి ఓర్పు సహనంగా ఉండడం, బ్యాలెన్స్డ్గా ప్రవర్తించడం అంటే ఇది ఈ రాశి వారికి తప్పకుండా కూడా చెప్పదగిన సూచన. ఇక ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ గ్రహణ ప్రభావం ఎక్కువగా నెగిటివ్గా లేకుండా ఉండడం కోసం ప్రతి మేషరాశి వారందరూ కూడా శివారాధన చేస్తూ, శివనామస్మరణ చేస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేయడం చాలా మంచిది.